నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు తెలంగాణ మంత్రివర్గం తీర్మానం ఎస్సీ వర్గీకరణ నివేదికకు అమాత్యుల పచ్చజెండా ట్రిబుల్ వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరణ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అథారిటీ ఏర్పాటు కొత్త పర్యాటక పాలసీకి ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్ విజయవాడ విశాఖ మెట్రోలకు కేంద్ర సాయం కోరిన చంద్రబాబు 100% సాయానికి విజ్ఞప్తి ఏపీ ఆర్థిక సవాళ్ల దృష్ట్యా నిధులివ్వాలని వినతి హైకోర్టునే బురిడి కొట్టించిన బోరుగడ్డ అనిల్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో మధ్యంతర బెయిల్ నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు శ్రీశైలం ప్లంజ్ పూల్ గొయ్యిపై ఎన్డీఎస్ఏ సమావేశం ఇంకా ఎందుకు పూడ్చలేదని ఏపీకి ప్రశ్న మే నెలలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశం చెల్లి అక్రమాలకు అమ్మ అండగా నిలిచారన్న జగన్ ఎన్సీఎల్టీలో అఫిడవిట్ షర్మిలను పిటిషన్ నుంచి తప్పించవద్దని ట్రైబ్యునల్కు విజ్ఞప్తి కెనడా మెక్సికోలపై టారిఫ్ల అమలు నెల వాయిదా సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల వసూలు ఆగబోదన్న జస్టిన్ ట్రూడో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గం తీర్మానించింది ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది హెచ్ఎండిఏ పరిధిని ట్రిబుల్ వరకు విస్తరించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ టూరిజం పాలసీ 2025-30కి ఆమోదం తెలిపింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ సుమారు 6.5 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించింది ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి ఆమోదం తెలిపింది ఇకపై అన్ని మహిళా సంఘాల్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచి గ్రూపుల్లో చేరే కనీస వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది గతంలో వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాల్లో 361 పోస్టులకు ఆమోదం తెలిపింది 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని కేబినెట్ ఆమోదించింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు 165 అవుట్సోర్సింగ్ కలిపి మొత్తం 495 పోస్టులకు ఆమోదం తెలిపింది ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని బిల్లును కేబినెట్ ఆమోదించింది స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్ ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది వచ్చే 5 ఏళ్లలో 15,000 రూపాయల కోట్ల పెట్టుబడులు 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది 27 పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిని ఆర్ఆర్ఆర్ వరకు విస్తరించేందుకు పచ్చజెండా ఊపింది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 36 గ్రామాల్ని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి బదిలీ చేయాలని నిర్ణయించింది ఈ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి దాటి బఫర్ జోన్ గా 2 కిలోమీటర్స్ వరకు యాడ్ చేయడం జరిగింది 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1,355 గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది
ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో 7 మండలాల్లోని 56 గ్రామాలతో FCDAగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 3వ ప్యాకేజీ అంచనా వ్యయం సవరణ, దేవాదుల ప్రాజెక్టు లైనింగ్ పనులతో పాటు గంధమల్ల జలాశయ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు తగ్గించాలనే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని రాయకుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్లో ఆతిథ్యమిచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారా ఒలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం మంత్రులు రాజకీయ అంశాలపై సుమారు గంటన్నర పాటు చర్చించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరగకుండా గట్టిగా పోరాడాలని తీర్మానించారు. ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని పార్టీల నేతలతో చర్చించే బాధ్యతలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అప్పగించాలని నిర్ణయించారు. రెండో దశలో దక్షిణాది రాష్ట్రాల నేతలందరితోనూ చర్చించాలని అభిప్రాయం వ్యక్తమైంది. విశ్వవిద్యాలయాలకు సంబంధించి యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించే లక్ష్యంతో త్వరలో భాజపాయేతర సీఎంలతో హైటెక్స్ వేదికగా సమావేశం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి వారంతా AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ భేటీ అవుతారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. 2 రోజులు సీఎం బృందం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ఈ నెల 10తో ముగియనున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయవాడ, విశాఖ మెట్రోలకు 100% సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకొని కేంద్రం నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముఖ్య నగరాలైన విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100% ఆర్థిక వనరులు సమకూర్చాలని వినతిపత్రం అందించారు. 2 ప్రాజెక్టుల ప్రాధాన్యం గురించి ఆయన వివరించారు. ప్రధాన నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ఆర్థిక వృద్ధి, పట్టణ రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఇవి 2 అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులని చెప్పారు. అందువల్ల వీటికి సాధ్యమైనంత త్వరగా ఆమోదముద్ర వెయ్యాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని 2 ప్రాజెక్టులకు కేంద్రం తప్పనిసరిగా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. తొలి దశకు అవసరమైన భూసేకరణను సకాలంలో పూర్తి చేసేందుకు కావలసిన అనుమతులు ఇప్పించాలని సీఎం కోరారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర విభజనకు ముందే ఆమోదించినా విజయవాడ, విశాఖపట్నం ప్రతిపాదనల్ని మాత్రం పెండింగ్లో ఉంచారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం చాలా ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రమని, అక్కడ రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోందని వివరించారు. 2026 జూన్ కల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని, ఆలోగా మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం చాలా ముఖ్యమని సీఎం తెలిపారు. తొలి దశలో నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతో ఎయిర్పోర్టు వరకు విస్తరించారని ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి గేట్వేగా నిలిచే విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు కోరారు. ప్రాంతీయ అనుసంధానం బలోపేతం చేయడానికి, ఆర్థిక వృద్ధికి విజయవాడ మెట్రో చాలా ముఖ్యమని తెలిపారు. ఖట్టర్తో చర్చలు ఫలవంతంగా జరిగాయని భేటీ అనంతరం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు తెలుగుదేశం ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. 5 ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా నాగబాబును అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన నేడు నామినేషన్ వేయనున్నారు. మిగిలిన 4 స్థానాల కోసం 25 మంది తెలుగుదేశం నేతలు పోటీ పడుతున్నారు. ఈ నెల 10వ తేదీన నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో ఆశావహులు చంద్రబాబు, లోకేష్లను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
రేపు మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెల 29తో ముగుస్తోంది. జంగా కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తి తమకు మళ్లీ అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. దేవినేని ఉమ, వంగవీటి రాధ, ఎస్వీఎస్ఎన్ వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర, కెఎస్ జవహర్, బుద్దా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, పీతల సుజాత, తిప్పేస్వామి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో ఎల్లుండి కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వివేక హత్య కేసులో వరుసగా 4 సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోవడం వెనుక పలు అనుమానాలు ఉన్నాయని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శ్రీనివాసులు రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న ఒకే తరహా కారణంతో చనిపోయారని చెప్పారు. వీరు చనిపోవడానికి వెనుకున్న కారణాలను గుర్తిస్తామన్నారు. వివేక కేసులో రంగన్న కీలక సాక్షిగా ఉన్నాడని, ఆయన మరణంపై దర్యాప్తు చేపడతామని ఎస్పీ వెల్లడించారు. సాక్షులు చనిపోయిన ప్రతిసారి పోలీసులు సీబీఐపై నెపం వేయడం పరిపాటిగా మారిందన్న ఎస్పీ సాక్షుల మరణాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామని తెలిపారు. వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఇప్పటివరకు 4 చనిపోవడం జరిగింది. రంగన్న 4వ వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. ఇది హైలీ సస్పీషియస్ డెత్గా దర్యాప్తుని కొనసాగించడం జరుగుతోంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు 3 వరకు చనిపోయారు. అదేవిధంగా గతంలో కూడా ఇలాగా సాక్షులు చనిపోయినప్పుడు ఆ బ్లేమ్ని పోలీసుల మీద, సిబిఐ వాళ్ళ మీద వేసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దర్యాప్తును చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మరణాల వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నట్లుగా అనుమానిస్తూ ఆ యాంగిల్లో కూడా దర్యాప్తుని చేయడం జరుగుతుంది. సరస్వతి పవర్లో వాటాల వివాదంలో తన చెల్లి షర్మిల అక్రమాలకు అమ్మ విజయమ్మ అండగా నిలిచారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారమంతా షర్మిల వెనుకుండి నడిపిస్తున్నారని ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. షర్మిలపై ఒకప్పటి ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవన్న జగన్ న్యాయం కోసమే పిటిషన్లు దాఖలు చేసినట్లు ఎన్సీఎల్టీకి నివేదించారు. షర్మిలను పిటిషన్ నుంచి తప్పించవద్దని కోరారు. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ కు నివేదించారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలు పునరుద్ధరించాలంటూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీ గతంలో పిటిషన్ వేశాయి. ఇందులో విజయమ్మ దాఖలు చేసిన కౌంటర్, సరస్వతి పవర్ డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి వేసిన కౌంటర్లు తనను పిటిషన్ నుంచి తొలగించాలని షర్మిల వేసిన పిటిషన్లపై జగన్ సమాధానమిస్తూ అఫిడవిట్ సమర్పించారు. షర్మిల అత్యాస వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగిందని జగన్ ఆరోపించారు. మొత్తం వ్యవహారాన్ని షర్మిల ప్రణాళిక ప్రకారం తల్లిని ముందుంచి నడిపించారని పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో తల్లి ఇతరుల్ని అడ్డుపెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని తెలిపారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో భాగస్వామి కాలేదన్నారు. అయినా తల్లిని బలిపశువును చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతివాదులు ఈ పిటిషన్కు తప్పుడు భాష్యం చెబుతూ ట్రైబ్యునల్ విచారించకుండా కుటుంబ వివాదంగా మారుస్తున్నారని జగన్ ఆక్షేపించారు. పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, వాటాల సర్టిఫికెట్లను తామింకా అమ్మకు ఇవ్వలేదన్నారు. చట్ట ప్రకారం బదలాయింపు జరిగితేనే చెల్లుబాటవుతుందని వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల అమల్లో భాగంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసినట్లు తెలిపారు. చెల్లితో ఉన్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో పిటిషన్ వేశాము అనడం అవాస్తవమన్నారు. చెల్లిపై ఉన్న ప్రేమ, వాత్సల్యంతో తన ఆస్తుల్ని భవిష్యత్తులో ఆమెకు ఇవ్వాలనుకున్నారని జగన్ పేర్కొన్నారు. అందుకే ముందస్తు తేదీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ కేసులన్నీ తేలాకే అంటూ ఎంఓయూలో స్పష్టంగా ఉందన్నారు. అయినా అలాంటి ఒప్పందమేమీ లేదని అమ్మ చెప్పడం అవాస్తవమని జగన్ పేర్కొన్నారు. షర్మిల మోసపూరిత చర్యల వల్ల ఆ ఒప్పందము ఆగిపోయిందని, దాన్ని రద్దు చేసుకున్నట్లు గతంలోనే చెప్పిన విషయాన్ని ట్రైబ్యునల్ పరిగణించాలని కోరారు. ఇదే వివాదంపై షర్మిల తనకు లేఖలు రాసిన సంగతిని గుర్తించారన్నారు. అమ్మ ద్వారా ప్రయోజనాలు ఆశిస్తున్న షర్మిల ఈ వివాదంతో తనకు సంబంధం లేదని చెబుతున్నారని వివరించారు. ఈ కేసుతో షర్మిలకు సంబంధం ఉందని, ఆమెను పిటిషన్ నుంచి తొలగించాలని కోరడం సరికాదని జగన్ వివరించారు. ఈ అంశంపై విచారణను ఎన్సీఎల్టీ ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్పూల్లో ఏర్పడిన గొయ్యికి మే నెలలోపు మరమ్మతులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచించింది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్పూల్కు మరమ్మతులు చేయించాలని గత ఏడాదే చెప్పినా నిర్లక్ష్యం చేయడమేంటని ఆంధ్రప్రదేశ్ అధికారులను అనిల్ జైన్ ప్రశ్నించారు. పుణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRSకు బాధ్యతలు అప్పగించినట్లు ఏపీఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు యజమానిగా సంబంధిత చీఫ్ ఇంజనీర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు యజమానిగా నల్గొండ చీఫ్ ఇంజనీర్ ఉండాలని అనిల్ జైన్ తేల్చి చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ ప్రకారం శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఏపీఈఎన్సీ వెంకటేశ్వరరావు అన్నట్లు తెలిసింది. ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ చెప్పారు. శ్రీశైలం ప్లంజ్పూల్లో గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్తో పూడ్చాలని తెలంగాణ ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి తక్షణ చర్యలు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ అధికారులకు ఎన్డీఎస్ఏ చైర్మన్ స్పష్టం చేశారు. ఈపీఎఫ్ఓ లావాదేవీలు ఇకపై 3.0 వర్షంలోకి మారనున్నాయని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. బ్యాంకు తరహాలోనే ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ బేగంపేటలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఓ కార్యాలయ భవనాన్ని మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈపీఎఫ్ చందాదారులు ఏటీఎంల వద్దకు వెళ్లి తమ డబ్బును కూడా డ్రా చేసుకోవచ్చని ఈ సందర్భంగా మాండవీయ తెలిపారు. చిన్న చిన్న సవరణలను ఆన్లైన్లో చేసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య కళాశాల నెంబర్ 1గా నిలిచాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందుకు మాండవీయకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మరిన్ని ఆసుపత్రులు, ఈపీఎఫ్ఓలు నిర్మించాలని కోరారు. సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడం కానీ, సబ్వేర్ సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి 3 రోజుల లోపల చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు 3 రోజుల లోపలనే ఏ క్లెయిమ్స్ ఉన్నా కూడా అది ఈరోజు అమలు జరుగుతూ ఉంది. అది చాలా సంతోషకరమైన అంశాన్ని మనం చేస్తా ఉన్నాను. పార్టీ రజతోత్సవ కార్యక్రమాలతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఏప్రిల్ 27తో పార్టీ ఏర్పాటు చేసి 24 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో రజతోత్సవాలను సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 10వ తేదీన సన్నాహక సభ, 27న బహిరంగ సభ జరపనున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటి సమన్వయం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ అంశాలపై నేడు పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. శాసనసభ కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపైన సమాలోచనలు జరిపే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను తీవ్రంగా దూషించిన బోర్గడ్డ అనిల్ కుమార్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో మధ్యంతర బెయిల్ పొందినట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురంలో నమోదైన కేసులో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని చూసుకోవడానికి మధ్యంతర బెయిల్ కావాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తల్లికి ఇంకా సీరియస్గా ఉందని మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఫిబ్రవరి 28న అత్యవసర పిటిషన్ వేశారు. తల్లికి చెన్నై అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించాలని సూచిస్తూ గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పివి రాఘవ శర్మ ఇచ్చారంటూ మెడికల్ సర్టిఫికెట్ జతపరిచారు. విచారణ జరిపిన హైకోర్టు మార్చి 11 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనిల్ కుమార్ తల్లి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు లలిత సూపర్ స్పెషాలిటీ వైద్యులను సంప్రదించారు. తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ పోలీసులకు చెప్పారు. అనిల్ మోసం వెలుగు చూడడంతో అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిసింది. కెనడా, మెక్సికోల వస్తువులపై సుంకాలను మరో నెల వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై తొలుత మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో ట్రంప్ చర్చలు జరిపారు. తర్వాత మెక్సికోకు చెందిన వస్తువులపై 25% సుంకాలను 1 నెల వాయిదా వేసినట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు చేశారు. అనంతరం కెనడా వస్తువులపై సైతం సుంకాల విధింపును మరో నెల రోజులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కెనడా, మెక్సికోలపై సుంకాల విధింపు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాణిజ్య మంత్రి
హోవార్డ్ లుట్నిక్ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. కెనడా, మెక్సికోలపై సుంకాల అమలు వాయిదా వేయడం ఇది రెండోసారి. మరోవైపు ట్రంప్ సర్కార్ సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ కెనడా, అమెరికాల మధ్య భవిష్యత్తులోనూ వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. సుంకాల అమలును నెల రోజులు వాయిదా వేస్తామని అమెరికా సంకేతాలు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదన్నారు. దేశంలో అటవీ ప్రాంతాల నుంచి తుడిచిపెట్టుకుపోతున్న నక్సలిజం పట్టణ ప్రాంతాలకు చేరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో నక్సలిజం ముప్పు వల్ల 100కు పైగా జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మోదీ చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 24 జిల్లాలకు తగ్గిందన్నారు. అట్టడుగు స్థాయిలో పాలన అందించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలు నక్సల్స్ సిద్ధాంతాలను ప్రతిధ్వనిస్తుండటంతో పట్టణ ప్రాంతాల్లో నక్సలిజం వేళ్లూనుకుంటుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని, ఆ పార్టీ నుంచి ప్రజలు కూడా పెద్దగా ఆశించడం మానేశారని మోదీ విమర్శించారు.